పెళ్లి పుస్తకం. ఇప్పుడేం గొడవ పడొద్దు బాబు. మమ్మల్ని ప్రశాంతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోనివ్వు. ఏదో ఒక రోజు సాక్షికి నిజం తెలుస్తుంది కదా, అప్పుడే మన దగ్గరకు వస్తుంది. రోజుకొక గొడవ జరుగుతున్నా తెలుసుకోలేని నిజం మనం లేకపోతే ఎలా తెలుసుకుంటుంది అత్తయ్య? పప్పా, నాకిష్టం లేకపోయినా ఆ డెవిల్ కావాలనే నాతో మాట్లాడుతుంది. ఆవిడ వల్ల ఫస్ట్ వస్తుందనుకున్న ప్రాజెక్ట్ పోయింది. ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. అందుకే వెళ్ళిపోదాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేసాయి. మనం ఎందుకు వెళ్ళాలి సిద్ధు? ఇది మన ఇల్లు. మన ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇష్టం లేని వాళ్ళు, నా మాటని వ్యతిరేకించే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళని వద్దనుకొని ఆవిడ గారు పోయింది. ఎవరూ లేరని ఏడ్చి నా భార్యని ఏమార్చి తిరిగి ఇక్కడికి వచ్చింది. ఒక మనిషి మీద మనం చిరాకు, అసహ్యం పెంచుకున్నామని తెలిసి కూడా ఇక్కడే తిష్ట వేసినందుకు ఆవిడికి, సమర్థిస్తున్నందుకు మీ అమ్మకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇప్పటికే విడాకులిచ్చిన భార్యని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అని నలుగురు నవ్వుతున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీరే ఆలోచించండి. ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా మంచి చెడులకి తేడా తెలియటం లేదు. ఇంట్లో వాళ్ళ బాధ పట్టించుకోవడం లేదు. అసలు నా మాటకి విలువే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే మీకన్నా ముందు నేనే వెళ్ళాలి. కానీ ఆ తప్పు నేను చేయను. మనలో ఎవ్వరినీ చేయనివ్వను. హాయ్ తనుజ. హాయ్. మీటింగ్ అంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తావు అనుకున్నాను. రెస్టారెంట్కి వచ్చావా? అంటే అనుకోకుండా ప్లాన్ చేంజ్ అయింది. ప్లానేనా లేక పర్సన్ని కూడా చేంజ్ చేస్తున్నావా? నువ్వు చెప్పిన ఫ్రెండ్ వాడేనా? హలో బ్రదర్, దాక్కున్నది చాలు కానీ ఇలా రండి. పెళ్లి చూపులకు వచ్చిన రోజు నీ ఎక్స్ప్రెషన్ చూసిన రోజే నాకు డౌట్ వచ్చింది. డైరెక్ట్గా అడిగితే అబద్ధం చెప్తావని నీ గురించి సీక్రెట్గా తెలుసుకున్నాను. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. సాత్విక్ గారు, మన పెళ్లి ఫిక్స్ కాక ముందు నుంచే నేను చందుని లవ్ చేస్తున్నాను. మా ప్రేమ గురించి మా అక్కకి చెప్పడానికి భయపడి ఇప్పటి వరకు హైడ్ చేశాను. అంత భయపడేదానివి ప్రేమించడం ఎందుకు? వీడిని చూస్తుంటే మన స్టేటస్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాడు. అసలు మీది నిజమైన ప్రేమ లేక టైంపాస్ లవా? బ్రదర్, కాస్త మర్యాదగా మాట్లాడండి. అక్క మీద రెస్పెక్ట్ వల్ల తనూజ నిజం చెప్పలేకపోయింది తప్ప మా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడకండి. మీ ప్రేమ తప్పు గొప్పదో తేల్చాల్సింది నేను కాదు, తనుజ వాళ్ళ అక్క. ఇన్ని రోజులు నువ్వు మీ అక్కకి చెప్పలేకపోయినా మీ ప్రేమ కథని నేనిప్పుడు చూపిస్తాను. వద్దు సాత్విక్ గారు, మా అక్కకి చెప్పొద్దు ప్లీజ్. ఇలాంటి విషయాలు తనూజ చెప్పడం బెటర్. మీరు చెప్తే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వెవడ్రా మధ్యలో? ఇంత భయపడేదాన్ని ప్రేమించడం, అబద్ధాలు చెప్పి సీక్రెట్గా మీట్ అవ్వటం, ఇలాంటి దాన్ని నువ్వు సపోర్ట్ చేయటం. మీ సంగతి నేను కాదు, నిహారిక గారి తెలుస్తారు. సాత్విక్ గారు,
చెల్లి గురించి నా దగ్గర మా ఫ్యామిలీ దగ్గర డబ్బా కొట్టారు కదా, ఆమె నిజ స్వరూపం ఏంటో డైరెక్ట్గా చూపించాలని వీడియో కాల్ చేశాను. ఏంటి సాత్విక్ అలా మాట్లాడుతున్నావు? అంతా మీ చెల్లి చలువే. నాతో డిన్నర్కి రమ్మంటే పద్ధతులు పరువు అని చెప్పింది, కాఫీకి రమ్మంటే ఫ్రెండ్ ఫ్యామిలీ అని తప్పించుకుంది. ఆ రెండు అబద్ధాలే. కావాలంటే మీరే చూడండి. తనుజ ఏమైంది? సాత్విక్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? మీరు చూడాల్సింది తనూజను మాత్రమే కాదు, పక్కనే ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని కూడా. బాయ్ ఫ్రెండా? లేదు సాత్విక్, ఏదో పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడుతుంది నేను కాదు, మీరు. మీరు ఇంతగా గుడ్డిగా నమ్మబట్టే మీ చెల్లి మిమ్మల్ని నన్ను కూడా చీట్ చేసింది. సాత్విక్, తనుజ అలాంటిది కాదు. తనకి పెళ్లి ఇష్టమే. ఏదో మిస్టేక్ జరుగుంటుంది. ఎక్కడో కాదు, మీ దగ్గరే మిస్టేక్ జరిగింది. మీ చెల్లి మనసు తెలుసుకోకుండా నాకిచ్చి పెళ్లి చేయాలనుకోవటం మీ తప్పు. మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలనుకోవటం మేం చేసిన పెద్ద తప్పు. మనసులో కన్ని పెట్టుకుని నాతో తాళి కట్టించుకుంటే నా జీవితమే కాదు, మీ పరువు, మీ చెల్లి పరువు మొత్తం నాశనం అవుతుంది. సత్ ఇప్పుడు మీ ప్రేమ గురించే తెలిసింది. వీడిని పెళ్లి చేసుకుంటావో పరువు పోయిందని ఇంటికెళ్ళి మీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తారో మీ ఇష్టం. ఏమభి, ఏమైనా కావాలా? అభి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల నువ్వు పడుతున్న కష్టాలు నిందలో చూడలేకపోతున్నాను. నిన్నెలా చూడ్డానికైనా ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది. ఈ క్షణమే నేను చచ్చిపోవాలనుంది. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళన్న మాటలకి నాకేం బాధ లేదు. నువ్వేడవకు. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గర నిజం దాచింది సరిపోనట్టు నా దగ్గర కూడా నువ్వు ఇలా మాట్లాడాలా చెప్పు? నిన్ను ప్రాణంగా ప్రేమించే సిద్ధు, నందో కూడా నీ మీద కోప్పడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోనివ్వాల్సింది. అనవసరంగా అడ్డుపడి అందరికీ శత్రువు అవుతున్నావు. ఆ శత్రుత్వం శాశ్వతం కాదు. వాళ్ళ కోపాన్ని నేను మార్చుకోగలను. అసలు నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఇన్ని రోజులు మీ బాధని కోరుకున్నాను, కానీ ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక నా వల్ల కాదు సాక్షి. వాళ్ళు నిన్న అనే మాటలు వింటూ నాకు బ్రతకాలని లేదు.